అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. క్యాటరింగ్ వారు చేసే మునక్కాడ జీడిపప్పు కర్రీ ఈ మసాలా ముద్ద వేసి చేస్తే రుచి మాత్రం జన్మలో మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రుచికరమైన కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండీలో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. తర్వాత 2 లవంగాలు, ఇంచి మసాలా చెక్క, అలాగే 1 యాలుక్కాయ వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కసూరి మేతి వేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ విధంగా వేయించుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ములక్కాడలు వేసిన తర్వాత కూడా ఉల్లిపాయలు వేగుతాయి. ఇప్పుడు ఇందులో 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ములక్కాడలు వేసుకోవాలండి. ఎక్కువగా నార తీయకుండా నేను చూపిస్తున్న విధంగా నార తీసుకుంటే సరిపోతుంది. ములక్కాడలను కూడా ఆయిల్లో ఒక 3-4 నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది. చూడండి, మీకు 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ములక్కాడలతో పాటు ఉల్లిపాయలు కూడా వేగినాయి. అదే స్టార్టింగ్లో ఎక్కువ వేయించామనుకోండి ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాలు ఆల్రెడీ వేయించాం కాబట్టి ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదండి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఇవన్నీ కూడా మగ్గించాలండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు టమాటాలు వేస్తున్నారు కదా అని చెప్పి చింతపండు వేయకుండా ఉండకండి, చింతపండు వేసుకోండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టేసి టమాటాలని మగ్గించాలి. టమాటాలు మగ్గేలోపు వేయించుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ముందే నీళ్లు పోయకుండా చూడండి, ఈ విధంగా ఫోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే గసాలు నలగవు కాబట్టి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మీకు కర్రీ చూపిస్తున్నాను చూడండి. టమాటాలు ఈ మాత్రం మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్ద అనేది వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, 2 రోజులైనా కానీ కర్రీ టేస్ట్ అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూడండి, వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నేను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోస్తున్నానండి. టోటల్గా గ్లాసున్నర అయితే నేను నీళ్లు పోసాను. ఈ విధంగా పోసిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి. ఈ కర్రీ రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. నేను ఇంకా ఇందులో గరం మసాలా పొడి వేయట్లేదు, ఆల్రెడీ చెక్క, లవంగా, యాలకుల వేసాను కదా, అందుకని ఇంకా గరం మసాలా పొడి వేయట్లేదండి. మీరు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఉంటే మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన రుచికరమైన మునక్కాడ జీడిపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.